గుడ్ మార్నింగ్ రా. ఇప్పుడు మనం వెక్టార్ డిఫరెన్షియేషన్లో సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఆపరేటర్స్ అంటే డిస్కస్ చేసాం. దాని మీద ప్రాబ్లమ్స్ చేసాం. అంటే ఇవేంటి? డైవ్ ఆఫ్ గ్రేడ్ ఫై, కర్ల్ ఆఫ్ గ్రేడ్ ఫై, డైవ్ ఆఫ్ డైవ్ ఎఫ్, నెక్స్ట్ కర్ల్ ఆఫ్ కర్ల్ ఎఫ్, కర్ల్ ఆఫ్ గ్రేడ్ ఫై, డైవ్ ఆఫ్ కర్ల్ ఎఫ్, ఇలా డిస్కస్ చేసి ప్రాబ్లమ్స్ చేసాం. ఓకేనా? దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా లాస్ట్ క్లాస్లో చేయించాను. ఓకే, ఇప్పుడు మనం ఒక చిన్న థీరం అంటే ప్రాబ్లం టైప్ థీరం అండ్ ఇంపార్టెంట్. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ డిఫరెన్షియబుల్ vector point function, vector point function, then curl of curly f, curl of curly f is equal to grade div f, grade div f minus del square f, that is ORR. దాన్ని ఇలా కూడా చూపిస్తాడు. ఏమని? ORR del into del dot f minus del square f, or del cross f equal to, or del cross f equal to del of del dot f minus del square f. ఓకే, జాగ్రత్తగా చూడండి. జస్ట్ మనం కర్ల్ కానీ డైవర్జెన్స్ కానీ గ్రేడియంట్ కానీ కనుక్కునేటప్పుడు మీకు బాగా చెప్పాను. గ్రేడ్ ఫై అంటే ఐ డో ఫై బై డో ఎక్స్, జే డో ఫై బై డో వై, కే డో ఫై బై డో జెడ్. అదే డైవ్ ఎఫ్ అంటే ఏంట్రా? ఐ డాట్ డో ఎఫ్ బై డో ఎక్స్, జే డాట్ డో ఎఫ్ బై డో వై, కే డాట్ డో ఎఫ్ బై డో జెడ్ అన్న. అదే కర్ల్ అంటే ఐ క్రాస్ డో ఎఫ్ బై డో ఎక్స్, జే క్రాస్ డో ఎఫ్ బై డో వై, కే క్రాస్ డో ఎఫ్ బై డో జెడ్ అన్న. ఇప్పుడు మనకి చూడండి సొల్యూషన్ ఆర్ ప్రాబ్లం అయితే ప్రాబ్లం తీరంగా రాసుకుంటే గివెన్ ఎఫ్ ఈజ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్, ఎఫ్ ఈజ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్. నెక్స్ట్ ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంట్రా? కర్ల్ ఆఫ్ కర్లీ ఎఫ్. బాయ్ చూడండి, మీరు నేను చెప్పినటువంటి కాకుండా ప్రాబ్లమ్స్ ఏవైనా ఇచ్చినప్పుడు ఎఫ్లో కానీ ఏ అని కానీ కాన్స్టెంట్ వెక్టర్స్ కానీ ఇచ్చినప్పుడు మీరు వాడు కర్ల్ ఆఫ్ కర్ల్ కనుక్కోమన్నా, కర్ల్ ఆఫ్ డైవ్ కనుక్కోమన్నా, డైవ్ ఆఫ్ కర్ల్ కనుక్కోమన్నా, డైవ్ ఆఫ్ గ్రేడియంట్ కనుక్కోమన్నా, ఇవన్నీ కూడా సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఆపరేటర్స్. అంటే ఒక్కొక్కటి మనం ఎలా చేయాలి? ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఇచ్చేయాలి. సరే, కర్ల్ ఆఫ్ కర్ల్ ఎఫ్ అంటే ఏంటో చూడండి. డెల్ క్రాస్ ఎఫ్, డెల్ క్రాస్ ఎఫ్. ఇక్కడి నుంచి రాస్తాను. ఇంకా డెల్ క్రాస్ ఎఫ్ అంటే ఏంటి చూడండిరా. ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఇక్కడి నుంచి రాస్తున్నానరా. ఇది కర్ల్ ఆఫ్ కర్ల్ ఎఫ్ అంటే డెల్ క్రాస్ అంటే ఏంట్రా? ఐ క్రాస్ డో బై డో ఎక్స్ ఆఫ్ డెల్ క్రాస్ ఎఫ్, లోపల అలానే ఉన్నాయి, ప్లస్ జే క్రాస్ డో బై డో వై ఆఫ్ డెల్ క్రాస్ ఎఫ్, ప్లస్ కే క్రాస్ డో బై డో జెడ్ ఆఫ్ డెల్ క్రాస్ ఎఫ్. ఓకే, ఇది ఇచ్చినటువంటి డెల్ క్రాస్ అంటే ఐ క్రాస్ డో బై డో ఎక్స్ ఆఫ్, జే క్రాస్ డో బై డో వై ఆఫ్, కే క్రాస్ డో బై డో జెడ్ ఆఫ్. సరే, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఐ క్రాస్ డో బై డో ఎక్స్ ఆఫ్, లోపల డెల్ క్రాస్ ఎఫ్ అంటే మళ్ళీ అదే కదా, అంటే I cross dou f by dou x
ప్లస్ జే క్రాస్ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే క్రాస్ డో ఎఫ్ బై డో జెడ్. ఓకేనా? ఐ క్రాస్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే క్రాస్ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే క్రాస్ డో ఎఫ్ బై డో జెడ్ ప్లస్ ఇది అయిపోయింది. నెక్స్ట్ జే క్రాస్ డో బై డో వై ఆఫ్. ఇప్పుడు మళ్ళీ ఇది డెల్ క్రాస్ ఎఫ్. డెల్ క్రాస్ ఎఫ్ అంటే ఎంతరా? ఐ క్రాస్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే క్రాస్ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే క్రాస్ డో ఎఫ్ బై డో జెడ్ ప్లస్. సో జే తోటి కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంట్రా? కే క్రాస్ డో బై డో జెడ్ ఆఫ్ ఐ క్రాస్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే క్రాస్ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే క్రాస్ డో ఎఫ్ బై డో జెడ్. ఇది మనకి వాడు ఇచ్చినటువంటి జస్ట్ కర్ల్ ఆఫ్ అంటే కర్ల్ ఎఫ్ అంటే డెల్ క్రాస్ ఎఫ్ అని అన్నా. చూడండి ఇప్పుడు ఐ క్రాస్ డో ఎఫ్ బై డో ఎక్స్ ఇక్కడ మన దీని లోపలికి అలానే ఉంచేసి ఐ క్రాస్ లోపలికి డో బై డో ఎక్స్ లోపల పంపిస్తున్నాను. ఐ క్రాస్ డో ఇంటూ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐ క్రాస్ అన్నింటిలో ఉండేరా. నెక్స్ట్ జే క్రాస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై ప్లస్ కే క్రాస్ లోపల డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో జెడ్. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ జే క్రాస్ దీన్ని చేస్తున్నాను, డో బై డో వై లోపల పంపిస్తున్నాను. అప్పుడు ఐ క్రాస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై ప్లస్ జే క్రాస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో వై ఇంటూ డో వై అంటే అంతరా డో స్క్వేర్ డో వై స్క్వేర్, డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్ ప్లస్ కే క్రాస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో వై డో జెడ్. ఇది రెండోది అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ కే క్రాస్ ఇది లోపల మల్టిప్లై చేస్తే ఐ క్రాస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో జెడ్ ప్లస్ జే క్రాస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో వై డో జెడ్ ప్లస్ కే క్రాస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ స్క్వేర్. ఇది జస్ట్ ఏం చేశాను రా, మీరు లెంత్ పెరుగుతూ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డో బై డో ఎక్స్ అనేటువంటి దాన్ని లోపలికి మల్టిఫై చేశాను. మల్టిఫై చేసినప్పుడు డో ఎఫ్ బై డో ఎక్స్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ డో ఎక్స్ అంటే డో స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ దీనికి ఏ క్రాస్ బి క్రాస్ సి రాస్తున్నాను. ఓకే, ఇంతవరకు స్ప్లిట్ చేసాం కదరా. దీన్ని జాగ్రత్తగా చూడండి. ఇంకా ఒక ఫార్ములా చెప్పాను మీకు, మళ్ళీ అదే చెబుతున్నాను చూడండి. ఏ క్రాస్ బి క్రాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? ఏ డాట్ సి ఇంటూ బి మైనస్ ఏ డాట్ బి ఇంటూ సి. ఇది ఫార్ములా. ఇది స్ప్లిట్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి. ఓకేనా? ఏ క్రాస్ ఆ కారణంలో రాసాను చూడండి. ఏ క్రాస్ బి క్రాస్ సి ఈక్వల్ టు
A dot C into B minus A dot B into C. ఓకే, ఇది A, ఇది B, ఇది C. A, B, C అంటే అప్పుడు ఏమొస్తుంది? A డాట్ C. A డాట్ C అంటే I డాట్ డో స్క్వేర్ F బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ I మైనస్ I డాట్ I ఇంటూ డో స్క్వేర్ F బై డో ఎక్స్ స్క్వేర్. ఇది అయిపోయింది. నెక్స్ట్ దీనితోటి I క్రాస్ ఇది A, ఇది B, ఇది C. అప్పుడేమొస్తుంది? ప్లస్ I డాట్, ఓకేనా, I డాట్ డో స్క్వేర్ F బై డో ఎక్స్ డో వై ఇంటూ G మైనస్ I డాట్ J ఇంటూ మైనస్ I డాట్ J ఇంటూ డో స్క్వేర్ F బై డో ఎక్స్ డో వై. I డాట్ J ఇంటూ డో స్క్వేర్ F బై డో ఎక్స్ డో వై. నెక్స్ట్ ఏమొచ్చిందిరా? K తోటి I క్రాస్ ఈ బ్రాకెట్కి I క్రాస్ K క్రాస్ డో స్క్వేర్ F బై డో ఎక్స్ డో జెడ్. అప్పుడు అది ఏమొస్తుంది చూడండి, I డాట్ డో స్క్వేర్ F బై డో ఎక్స్ డో జెడ్ ఇంటూ K మైనస్ I డాట్ K ఇంటూ డో స్క్వేర్ F బై డో ఎక్స్ డో జెడ్. ఇది ఫస్ట్ది అయిపోయిందిరా. ఇంకా కొంచెం లెంత్ వచ్చింది. ఫస్ట్ది ఒక్కసారి చూడండి. I క్రాస్ డో స్క్వేర్ F బై డో ఎక్స్ స్క్వేర్ని ఎలా రాశాను? ఇది A, ఇది B, ఇది C. A క్రాస్ B క్రాస్ C అంటే A డాట్ C ఇంటూ B మైనస్ A డాట్ B ఇంటూ C. అది ఒక ఫార్ములా రాశాను చూడండి. ఇది సేమ్ ఇలాగనే A క్రాస్ J క్రాస్ డో స్క్వేర్ F బై డో ఎక్స్ స్క్వేర్ అంటే I డాట్ డో స్క్వేర్ F బై డో ఎక్స్ డో వై ఇంటూ J మైనస్ I డాట్ J ఇంటూ అని స్ప్లిట్ చేశాను. సేమ్ అలానే మరి ఇది స్ప్లిట్ చేస్తారా? ఏది జేతో ఉన్నది స్ప్లిట్ చేస్తాను చూడండి. అంటే అప్పుడు ఏమొస్తుంది? J డాట్ డో స్క్వేర్ F బై J డాట్ డో స్క్వేర్ F బై డో ఎక్స్ డో వై J డాట్ డో స్క్వేర్ F బై డో ఎక్స్ డో వై ఇంటూ I మైనస్ J డాట్ I ఇంటూ డో స్క్వేర్ F బై డో ఎక్స్ డో వై. అరే J తోటి ఒకటే అయిపోయింది. Jతో ఇంకా 2 ఉన్నాయి, Kతో ఇంకా 3 ఉన్నాయి. ఇవన్నీ చేయాలి. సరే బ్రాకెట్లో పట్టలేదు కాబట్టి మళ్ళీ ఇంకో స్టెప్ కింద రాస్తున్నాను. ఓకేనా? మీరు కింద రాస్తానండి, ఇక్కడ లేదుగా, పైన రాద్దాం. ఇంకా J క్రాస్ తోటి ఫస్ట్ది అయిపోయింది. నెక్స్ట్ రెండోది ఇక్కడ రాస్తున్నాను. ప్లస్ అంటే నీ కంటిన్యూషన్ రా. J డాట్ డో స్క్వేర్ F బై డో వై స్క్వేర్ ఇంటూ J మైనస్ J డాట్ J ఇంటూ డో స్క్వేర్ F బై డో వై స్క్వేర్ ప్లస్ K తోటి J డాట్ డో స్క్వేర్ F బై డో వై డో జెడ్ ఇంటూ K మైనస్ J డాట్ K ఇంటూ డో స్క్వేర్ F బై డో వై డో జెడ్.
ఓకే, అది జేది అయిపోయింది అబ్బాయి. నెక్స్ట్ మనం ఏం చేయాలి? కేది. కే క్రాస్ ఐ క్రాస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో జెడ్ అంటే అప్పుడు కే డాట్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో జెడ్ ఇంటూ ఐ మైనస్ కే డాట్ ఐ ఇంటూ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో జెడ్ ప్లస్ జే తోటి కే డాట్ డో స్క్వేర్ ఎఫ్ బై డో వై డో జెడ్ ఇంటూ జే మైనస్ కే డాట్ జే ఇంటూ డో స్క్వేర్ ఎఫ్ బై డో వై డో జెడ్. ఇక కే డాట్ జేతో అయిపోయింది. కే డాట్ కే కంటిన్యూషన్ రా ప్లస్ జస్ట్ ఏ క్రాస్ బి క్రాస్ సి అంటే ఏ డాట్ సి ఇంటూ బి మైనస్ ఏ డాట్ బి ఇంటూ సి రాస్తున్నాం అంతే. అంతకు మించి వేరే ఏమీ లేదు. కాకపోతే ఆ థియరీ ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే లెంతీగా వస్తుంది మనం రాసేవన్నీ కూడా. అది ప్రతిదానికి ఇదిగో ఏ క్రాస్ బి క్రాస్ సి రాయాలి, మళ్ళీ దీనికి ఏ క్రాస్ బి క్రాస్ సి రాయాలి, దీనికి మళ్ళీ ఏ క్రాస్ బి క్రాస్ సి రాయాలి, అలా కంటిన్యూషన్ అన్నిటికీ రాయాలి కాబట్టి లెంతీగా వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కే డాట్ జే దగ్గర ఉన్నాం. కే డాట్ జే తర్వాత ఏం రాయాలరా? కే డాట్ లాస్ట్ వన్ డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ స్క్వేర్ ఇంటూ కే మైనస్ కే డాట్ కే ఇంటూ డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ స్క్వేర్. అది ఇంతవరకు అయిపోయిందిరా. ఇక్కడ మీకు డాట్ ప్రోడక్ట్లో ఐ డాట్ ఐ జే డాట్ జే కే డాట్ కే వాల్యూస్ 1, ఐ డాట్ ఐ జే డాట్ జే కే డాట్ కే వాల్యూస్ వరకు 1. అదే మనకి ఇక్కడ చూడండి ఐ డాట్ ఐ అయిపోయింది. ఐ డాట్ జే అంటే ఎంత? 0. ఐ డాట్ జే ఎంతరా? 0. జే డాట్ ఐ ఎంత? 0. కే డాట్ ఇవన్నీ కూడా ఐ డాట్ జే 0, జే డాట్ కే 0. సిమిలర్గా ఉండేటువంటి డాట్ ఐ డాట్ ఐ జే డాట్ జే కే డాట్ కే తప్ప రిమైనింగ్ డాట్ ప్రోడక్ట్ దాని యొక్క వాల్యూస్ ఎంత? 0s అవుతాయి. అంటే అప్పుడు దీని విలువ ఎంత అయిద్దిరా? ఐ డాట్ జే ఇంటూ ఈ విలువ ఏమైద్ది? 0. ఐ డాట్ కే ఇంటూ ఈ విలువ ఏమైద్ది? 0. జే డాట్ ఐ ఇంటూ ఈ విలువ ఏమైద్ది? 0. నెక్స్ట్ ఇక్కడ జే డాట్ కే ఇంటూ ఈ విలువ ఏమైద్దిరా? 0. నెక్స్ట్ కే డాట్ ఐ ఇంటూ ఈ విలువ 0. కే డాట్ జే ఇంటూ ఈ వాల్యూ 0. అది ఈ టర్మ్స్ వరకు మనకేమవుతాయి? 0s అవుతాయి. అంటే దాని యొక్క ప్రోడక్ట్లో ఉన్నటువంటి వాల్యూస్ కూడా మనకేమవుతాయరా? 0s అవుతాయి. ఈ లైన్ కూడా రఫ్ చేస్తాను ఇంకా. ఓకే, ఆ 0s అయినటువంటివి తీసేసి ఇప్పుడు నేను రాస్తున్నాను చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ డాట్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే డాట్ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే డాట్ డో ఎఫ్ బై డో జెడ్. ఐ డాట్ డో ఎఫ్ బై డో ఎక్స్ కే డాట్ డో ఎఫ్ బై డో జెడ్. అది నెక్స్ట్ జే ఇంటూ డో బై డో వై ఆఫ్ ఐ డాట్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే డాట్ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే డాట్ డో ఎఫ్ బై డో జెడ్. నెక్స్ట్ ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ ఐ డాట్ డో బై డో ఎక్స్ ప్లస్ కే ఇంటూ ఐ డాట్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే డాట్ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే డాట్ డో ఎఫ్ బై డో జెడ్. అంతవరకు ఓకే.
మైనస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ స్క్వేర్. డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ స్క్వేర్. అయితే ఇది ఎలా వచ్చిందో చెప్తా చూడండి అమ్మా. చూడండిరా, డైరెక్ట్గా ఈ స్టెప్స్ మొత్తాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఐ డాట్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ అని ఉంది. ఫస్ట్ చూడండి, ఐ డాట్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే డో స్క్వేర్ అంటే సెకండ్, ఐ ఇంటూ, సో కాబట్టి ఐ ఇంటూ డో బై డో ఎక్స్. ఓకే, ఐ అన్నటువంటి చూడండి ఇంకా ఎక్కడుంది, ఐ ఇంటూ అన్నటువంటి టర్మ్ ఎక్కడుందో చూడండి. ఐ ఇంటూ అల్లదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ ఐ ఇంటూ ఎక్కడ ఉంది చూడండి, కేల్ దగ్గర వచ్చి ఉండదు చూడండి, కేల్ దగ్గర ఇదిగో ఇక్కడ. ఈ మూడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. టిక్ కొట్టాను కదా, ఇదొకటి బాగా కనిపిస్తుందా, ఇదిగో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. మొత్తం స్ప్లిట్ చేసినటువంటి ఈక్వేషన్లో ఆ మూడు ఒకసారి చూడండి. ఐ డాట్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఐ, జే డాట్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై, కే డాట్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో జెడ్ అన్నాడు. సరే, ఐ ఇంటూ డో బై డో ఎక్స్ కామన్ తీస్తే ఇంకేముంటుంది, ఐ డాట్ డో ఎఫ్ బై డో ఎక్స్ ఉంటుంది. ఐ ఇంటూ డో బై డో ఎక్స్ కామన్ తీస్తే ఏమొచ్చుదిరా, ఐ డాట్ డో ఎఫ్ బై డో ఎక్స్ ఉంది. నెక్స్ట్ అక్కడ చూడండి, ఐ ఇంటూ డో బై డో ఎక్స్ కామన్ తీసామనుకోండి, డో ఎఫ్ బై డో వై, జే డాట్ కే డాట్ డో ఎఫ్ బై డో జెడ్. సిమిలర్గా ఐకి ఎలా అయితే ఉంటాయో జేకి అలాగనే ఉన్నాయి, కేకి అలాగనే ఉంటాయి. ఇక ఈ లాస్ట్లో మనం ఇంత చూసాం, ఇది ఒకటి చూడండి మైనస్ అని, ఐ డాట్ ఐ ఎంత 1, ఇక్కడ ఐ డాట్ జే ఏమవుతుంది 0 అవుతుందని చెప్పాను. ఐ డాట్ ఐ ఎంతరా 1 అంటే 1 పోతే అప్పుడు మైనస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ మైనస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్ మైనస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ స్క్వేర్, కే డాట్ కే ఇదిగో కే డాట్ కే మైనస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ స్క్వేర్, మైనస్ కామన్ తీసాం. ఓకేనా? సో ఒక ఐని అబ్జర్వ్ చేసి ఇంకా జే కేకి రాసి పడేయచ్చు. అంటే ఇక్కడే ఉంటాయి, అన్ని ఈక్వేషన్లోనే ఉన్నాయి మొత్తం. కాకపోతే ఒక 3 టిక్లు కొట్టిన దగ్గర అబ్జర్వ్ చేశారు కదా, సో దాని ప్రకారం జేని కూడా అబ్జర్వ్ చేస్తే జేలో 3 వస్తాయి, జే టర్మ్స్ తోటి, కే ఇంటూ అనేది కూడా 3 వస్తాయి. సో కాబట్టి దీంతో అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ని మొత్తం మళ్ళా స్ప్లిట్ చేశాను. చూడండి, ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ డాట్ అంటే ఇక్కడ డెల్ డాట్ ఎఫ్ఏగా, ఐ డాట్ అంటే ఏందిరా డెల్ డాట్ ఎఫ్, ఐ డాట్ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ డెల్ డాట్ ఎఫ్ ప్లస్ జే ఇంటూ డో బై డో వై ఆఫ్ డెల్ డాట్ ఎఫ్ ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ డెల్ డాట్ ఎఫ్ మైనస్ అదేం వస్తారా డెల్ స్క్వేర్ ఎఫ్ వచ్చిద్దా, డెల్ స్క్వేర్ ఎఫ్ అంటే అదేనా చూడండి రా. డెల్ స్క్వేర్ ఎఫ్ అంటే ఏంటి, డెల్ స్క్వేర్ ఎఫ్ అంటే డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్. మీకు చెప్పాను నేను ఆడ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఆపరేటర్లో డెల్ స్క్వేర్ ఎఫ్ అంటే మైనస్ ఇక్కడ మైనస్ ముందుంది, డెల్ స్క్వేర్ ఎఫ్ అంటే డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ అని. ఓకే, ఇందులో ఏం కామన్ తీయచ్చు, డెల్ డాట్ ఎఫ్ కామన్ తీసామనుకోండి, ఐ డో బై డో ఎక్స్, జే డో బై డో వై, కే డో బై డో జెడ్ అంటే అప్పుడు ఏమొచ్చుద్దిరా ఐ డో బై డో ఎక్స్, జే డో బై డో వై, కే డో బై డో జెడ్ అన్నిట్లో డెల్ డాట్ తీస్తే అప్పుడు డెల్ ఇంటూ డెల్ డాట్ ఎఫ్ మైనస్ డెల్ స్క్వేర్ ఎఫ్, డెల్ ఇంటూ డెల్ డాట్ ఎఫ్ మైనస్ డెల్ స్క్వేర్ ఎఫ్ అంటే దాని అర్థం ఏంటి, డెల్ ఇంటూ డెల్ డాట్ ఎఫ్ అంటే గ్రేడ్ ఆఫ్ డైవ్ ఎఫ్ మైనస్ డెల్ స్క్వేర్ ఎఫ్ ఇదయ్యా తీరం. ఈ తీరాన్ని మీకు ఇంతకుముందు చెప్పినటువంటి తీరమ్స్తో పాటు నేర్చుకోండి. సింపుల్, ఒకటే ఫార్ములా, ఏ క్రాస్ బి క్రాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ సి ఇంటూ బి మైనస్ ఏ డాట్ బి ఇంటూ సి.
ఈ ఫార్ములా స్ప్లిట్ చేసాం, కాకపోతే లెంతీగా వస్తుంటుంది, జాగ్రత్తగా మిస్ కాకుండా ఒక్కొక్క టరాన్ని చూసుకుంటూ రాసుకోండి. అది ఓకేనా. ఇది గ్రేడ్ ఆఫ్ డైవేఫ్ మైనస్ డెల్ స్క్వేర్ ఎఫ్ అన్న. ఓకేనా. ఇది మళ్ళీ కంటిన్యూషన్ రాశారయ్యా, అయిపోయింది ఇంతటితోటి అయిపోయింది. అది మళ్ళీ కంటిన్యూషన్ రాశారు కిందది కూడా. సో ఇది మనకు వాడు ఇచ్చినటువంటి ఒక చిన్న ఇంపార్టెంట్ థియరం, ఇది చాలాసార్లు అడిగినటువంటిది. ఓకేనా. ఇప్పుడు మీకు వెక్టార్ డిఫరెన్షియేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేశారు, దాని మీద కొన్ని థియరమ్స్ చెప్పాను. ఓకే, ఇప్పుడు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. దాంతో ఈ చాప్టర్ కూడా రబ్ చేస్తున్నాను రా. And if A is equal to Zi minus Yj minus Xj plus Yk, B is equal to Yi plus Zj minus Xk. Find curl of A cross B. Curl of A cross B, comma curl of A cross B. Curl A cross B. ఓకే, ఇక్కడ నెక్స్ట్ if A equal to second one, if A equal to 3xyz square minus plus 2xy cube 2xy cube j minus x square yzk and phi equal to 3x square minus yz, then find div phi a, comma div grade phi at 1 minus 1 1 1 minus 1 1. Next, third one, if phi equal to x cube plus y cube plus z cube, x cube plus y cube plus z cube 3xyz, comma a equal to x square I plus y square j
plus z square k. Then show that curl of grade phi is equal to 0 and div phi a is equal to grade phi dot a plus 5 div a. ఓకే, ఇలా ఇంకే ఉన్నాయి, ఇంకేం పెద్దగా అవసరం లేలే. సరే, మీరు చేయాల్సినటువంటిది అంతా కూడా చూడండిరా. వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని ఒకసారి చూస్తే వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఒకసారి చూడండిరా. ఏ ఈక్వల్ టు జెడ్ఐ మైనస్ ఎక్స్జే ప్లస్ వైకే, బి ఈక్వల్ టు వైఐ ప్లస్ జెడ్జే మైనస్ ఎక్స్కే, దెన్ ఫైండ్ కర్ల్ ఆఫ్ ఏ క్రాస్ బి అండ్ కర్ల్ ఆఫ్ కర్ల్ ఏ క్రాస్ బి అన్నాడు. కర్ల్ ఆఫ్ కర్ల్ ఏ క్రాస్ బి. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏ క్రాస్ బి కనుక్కోవాలి. ఏ క్రాస్ బి కనుక్కోవాలంటే ఏంటి? ఇదిగో ఐ జే కే, 2 వెక్టార్స్ క్రాస్ ప్రోడక్ట్. ఫస్ట్ ఏం చేస్తాం? జెడ్ ఎక్స్ కే. నెక్స్ట్ ఐజే కోఎఫిషియెంట్స్ వై జెడ్ ఎక్స్ మైనస్ ఎక్స్, ఇక్కడ మైనస్ ఎక్స్. ఓకేనా? జెడ్ మైనస్ ఎక్స్ కే, వై జెడ్ మైనస్ ఎక్స్, ఐజేకే తోటి ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఏ క్రాస్ బి కనుక్కుంటాం. ఇది ఏ క్రాస్ బి. ఓకేనా? ముందు ఏ క్రాస్ బి కనుక్కోండి, ఆ తర్వాత వచ్చేటటువంటి వెక్టార్కి కర్లు కనుక్కోండి. కర్లు కనుక్కోవాలంటే ఏంటి? మళ్ళీ ఐ జే కే డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్ రాసి ఐజేకే కోఎఫిషియెంట్స్ వస్తాయి ఇక్కడ. ఆ వెక్టార్ యొక్క ఐజేకే కోఎఫిషియెంట్స్ ఇక్కడ రాసుకుందాం. దానికి అనుకుంటే వచ్చేది కర్ల్ ఆఫ్ ఏ క్రాస్ బి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం కనుక్కోవాలి? ఏ క్రాస్ బి అంటే 2 వెక్టార్స్కి క్రాస్ ప్రోడక్ట్ చేస్తాం. అక్కడ ఐజేకే అనేటువంటిది ఫస్ట్ ఇయర్లో చేశారు క్రాస్ ప్రోడక్ట్ ఇంటర్మీడియట్ వెక్టార్స్లో. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఐజేకే కోఎఫిషియెంట్స్ రాసుకొని ఐ క్రాస్ జే క్రాస్ కే క్రాస్ రాస్తారు. అయితే కర్ల్ ఆఫ్ అన్నప్పుడు ఐజేకే రాసి డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్ రాసుకొని చేస్తారు. సో ఇలా రెండో లెక్క ఏం చేయాలి? డైవ్ ఫై ఏ అన్నాడు. ఏ ఇచ్చాడు, ఫై ఇచ్చాడు. ముందు డైవ్ ఫై ఏ అంటే ఎంత? డెల్ డాట్ ఫై ఏ. డెల్ డాట్ ఫై ఏ కనుక్కోమంటే ముందు ఏం చేయాలా? ఫైని ఏం చేయాలి? ఏ తోటి హెచ్ వేయాలి. ఆ ఉన్నటువంటి టర్మ్ మొత్తాన్ని లోపలికి హెచ్ వేయాలి ఫై తోటి. అప్పుడు ఫై తోటి హెచ్ వేసిన తర్వాత వచ్చిన దానికి ఐ డాట్ జే డాట్ కే డాట్ అన్నప్పుడు ఏమొస్తుందా? డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ వాల్యూ ఐ యొక్క వాల్యూ, డో బై డో వై ఆఫ్ జేకి ఎంత వచ్చిందో అంత జే యొక్క కోఎఫిషియెంట్ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ కే యొక్క కోఎఫిషియెంట్. అదే మరి డైవ్ ఆఫ్ గ్రేడ్ ఫై అన్నాడు. గ్రేడ్ ఫై అంటే ఏంటి? ఫస్ట్ గ్రేడ్ ఫై కనుక్కోవాలి. ఐ డో ఫై బై డో ఎక్స్ జే డో ఫై బై డో వై కే డో ఫై బై డో జెడ్. ఆ తర్వాత డైవ్ ఆఫ్ గ్రేడ్ ఫై అంటే ఐ డో ఫై బై డో ఎక్స్కి ఎంత వచ్చిందో డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ ప్లస్ డో బై డో జెడ్. ఆ వచ్చిన దానికి లాస్ట్లో ఏం చేయాలి? 1 మైనస్ 1 రాయాలి. సేమ్ ఇలానే. ఓకేనా? ఇది కూడా అలాగే చేయండి. ఇంతటితోటి మీకు వెక్టార్ డిఫరెన్షియేషను 3rd యూనిట్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఇందుట్లో మెయిన్గా మీకు కొన్ని థియరమ్స్ చెప్పాను. ఓకేనా? ఆ థియరమ్స్ ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు ఇందాక క్లాస్లో చెప్పినటువంటిది
ఓకేనా, ఒకటి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కర్ల్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే ఏ డైవ్ బి మైనస్ బి డైవ్ ఏ ప్లస్ బి డాట్ డెల్ ఇంటూ ఏ మైనస్ ఏ డాట్ డెల్ ఇంటూ బి, రెండు. దానికి పైన డైవ్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే బి డాట్ కర్ల్ ఏ మైనస్ ఏ డాట్ కర్ల్ బి అని ఒకటి చేసాం, మూడు. నెక్స్ట్ గ్రేడ్ ఆఫ్ ఏ డాట్ బి చేసాం. నెక్స్ట్ డైవ్ ఆఫ్ ఫై ఏ కర్ల్ ఆఫ్ ఫై ఏ అనేటువంటివి చేసాం. సో 1 2 3 4 5 ఇంతకుముందు చెప్పింది ఒకటి, మొత్తం 6. ఈ 6 నుంచి కంపల్సరీగా 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. ఈ చాప్టర్కి మీరు రాయాల్సినటువంటి వెక్టార్ డిఫరెన్షియేషన్లో 10 మార్క్స్ క్వశ్చన్ ఉంది చూసారా ప్రూఫ్లు. ఆ 6 నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ థీరం ఇవ్వలేదు అంటే ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఆ థీరం ఇవ్వలేదంటే ఏం చేస్తాడు, ప్రాబ్లమ్స్ ఇస్తాడు. మీరు రాయాల్సినటువంటి 15 మార్క్స్కి యూనిట్లో ఆ 6 నేమ్డ్ ఆ 6 థీరమ్స్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే, థీరమ్స్ అంటే ఏదో పెద్ద నాకు ప్రూఫ్లు కాదు, అక్కడ అన్నీ కూడా ప్రాబ్లమాటిక్గా ఉండేటువంటిది. ఓకేనా, ఆ ప్రాబ్లం టైపే చేసేది, అక్కడ థియరీ ఏం లేదు. కాబట్టి వాటిని ప్రూవ్ చేసేటువంటి విధానాన్ని మీరు జాగ్రత్తగా 6ని నేర్చుకొని దాని మీద ప్రాబ్లమ్స్ గ్రేడ్ అంటే ఏంటి, డైవ్ అంటే ఏంటి, కర్ల్ అంటే ఏంటి, ఇన్నిసార్లు చెప్పినా అవే ప్రాబ్లమ్స్. కాబట్టి మీరు ఈజీగా, ఓకేనా, రింగ్స్ ఎలా అయితే మీరు థీరమ్స్ అయితే ప్రాక్టీస్ చేస్తారో ఈ ప్రాబ్లమ్స్ని ఒక్కసారి చేస్తే ఒక్కసారి అర్థం చేసుకుంటే మిగతా సమస్య అనేది ఉండదు. ఈ 6ని మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఈ 6 థీరమ్స్ని. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఎలా చేసామో ఒకసారి చూస్తే సరిపోతుంది. ఇంతటితో మీకు యూనిట్ 3 వెక్టార్ డిఫరెన్షియేషను కంప్లీట్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఇక ఇంటిగ్రేషన్ చేస్తాం. మనం ఏం చేస్తాం, వెక్టార్ ఇంటిగ్రేషన్ అని ఉంటుంది. ఆ వెక్టార్ ఇంటిగ్రేషన్లో మీకు ఫిజిక్స్లో వచ్చి ఉంటాయి, లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్, వాల్యూమ్ ఇంటిగ్రల్ అనే ఉంటాయి. ఓకేనా, దీని మీద మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా, లైన్, సర్ఫేస్. ఓకేనా, మనం లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్, వాల్యూమ్ ఇంటిగ్రల్. లైన్ అంటేనేమో సింగిల్ ఇంటిగ్రేషన్, సర్ఫేస్ అంటేనేమో డబుల్, అదే వాల్యూమ్ అంటేనేమో త్రిబుల్ ఉంటుంది. ఓకేనా, ఈ ప్రాబ్లమ్స్ని మనం చేసుకుంటే 4th యూనిట్ కూడా అదే ఉంటుంది. నెక్స్ట్ 5th యూనిట్కి వచ్చేసరికి 3 థీరమ్స్ ఉంటాయి. అవి గ్రీన్స్ థీరం, స్టోక్స్ థీరం, గాస్ డైవర్జెన్స్ థీరం. ఓకేనా, 5th యూనిట్ కూడా మీకు బాగా ఫిజిక్స్లో వచ్చినటువంటివి. ఫిజిక్స్లో స్టోక్స్ థీరం నేర్చుకొని ఉంటారు నాకు తెలిసి. గ్రీన్స్ థీరం ఉంటుంది, గాస్ డైవర్జెన్స్ థీరం ఉంటుంది. ఆ 3 థీరమ్స్ మీద 3 థీరమ్స్ ఉంటాయి ఇక్కడ, దాని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది 5th యూనిట్. సో ఏదైనా సరిగా వెక్టార్ ఇంటిగ్రేషను, మళ్ళీ వెక్టార్ ఇంటిగ్రేషన్ అప్లికేషన్స్ అంటే గ్రీన్స్, స్టోక్స్, గాస్, ఈ 3 థీరమ్స్ కూడా ఇంటిగ్రేషన్ మీద. కాబట్టి మీరు కంప్లీట్గా ఇంటిగ్రేషన్స్ ఫార్ములాస్ వచ్చి ఉండాలి. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అంటే ఇప్పుడు వెక్టార్ డిఫరెన్షియేషన్లో ఏం చేసాం, ఫస్ట్ ఇయర్ 1A ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1Aలో వెక్టార్స్ గురించి డిస్కస్ క్రాస్ ప్రోడక్ట్, డాట్ ప్రోడక్ట్ ఎలా డిస్కస్ చేసామో, మరి సెకండ్ ఇయర్ 2Bలో ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియేషన్స్ వస్తాయి కదా. ఇక్కడ డిఫరెన్షియేషన్స్ కూడా వచ్చాయి దీంట్లో మనకి. వెక్టార్ డిఫరెన్షియేషన్లో వెక్టార్స్ ఉన్నాయి, డిఫరెన్షియేషన్ ఉన్నాయి. ఇక్కడ వెక్టార్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఉంటుంది. అది నెక్స్ట్ మనం చేయబోయేటువంటి వెక్టార్ ఇంటిగ్రేషన్లో. సో కాబట్టి మీరు ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి 3 యూనిట్లలో సింపుల్గా ప్రాబ్లమాటిక్గా ఉండేదే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ అవ్వండి తల్లి.